అప్పట్లో సినిమేషకాడు అక్కినేని నాగార్జున సారు మీద ఆయన కుటుంబం మీద నోటికొచ్చినట్టు బుద్ధున్నట్టు అన్నది కదా. మూలకున్నోళ్లను తెచ్చి ముంగటేసుడు, నా కుటుంబము నా సంసారం మీద మంత్రి ఎందుకు మాట్లాడుడని అక్కినేని నాగార్జున సారు నాంపల్లి కోర్టుకు పోయి పరువు నష్టం దావా వేసిండు కదా. కేసు నడుస్తూనే ఉన్నది గాని కేసు నడుస్తుంటే ఏమనిపించిందో ఏమో గాని మొత్తానికి ఎక్సు ఖాతాలకు పోయి కొండా సురేఖ మేడము సోషల్ మీడియా సాక్షిగా నాగార్జున సారు పరువు తీయాలనుకోలేదు, అక్కినేని కుటుంబం వల్ల ఇజ్జతు తీయాలని అసలే అనుకోలేదని చెప్పుకొచ్చిందట. నేను అన్న మాటలు బట్టి వాళ్ళ కుటుంబంలో ఉన్నోళ్లకు బాధలు అనిపిస్తే మళ్ళా ఆ మాటలు వెనుకకు వాపస్ తీసుకుంటున్నా అన్నట్టు రాసుకొచ్చింది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే తీరు కామెంట్లు పెడుతున్నారు. మేడం అన్ని మాటలు ఆమెనే అన్నది, ఆమె ముచ్చట ఎట్లున్నదంటే తిట్టపోరా ఏమో అన్నట్టే ఉన్నది కదా, పోయిన పరువు తిరిగి వస్తుందా? అందుకే పైసా పొదుపులు ఉండాలంటారు, మాట అదుపులు ఉండాలంటారు. ఏది పడితే అది మాట్లాడి వెనక సిక్కి వెనకకు తీసుకుంటామంటే ఏమన్నట్టు? ఒకవేళ కొండా మేడం కొంపల ఉన్నోళ్ళని నాగార్జున సారు కుటుంబంలో ఉన్నోళ్ళని అన్నట్టే ఎవరన్నా అని మళ్ళా ఇట్లా ఎక్సుల పశ్చాత్తాప పడితే ఆమె కూడా అట్లనే ఊకుంటుందా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.